ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అర్థమయ్యే రీతిలో, సరళమైన రీతిలో దేవుడి జ్ఞానాన్ని అందించి నేను వెళ్తాను. కాబట్టి ఎలర్ట్గా మీరు ఉండాలని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. 14, 15, 16 తారీఖుల్లో మీటింగ్లు జరగబోతున్న మీ స్థానిక సంఘం ద్వారా సహోదరులు అమ్మగారు తెలియజేశారు. ఏదైనా మంచి వాక్యం అందించండి అన్నయ్య, మీరు రావాలి అన్నారు. అలాగే సంఘం కూడా మీరు నన్ను కోరుకున్నారట. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఉంటున్నాను. పెద్దలైనటువంటి మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను ఈ సమయంలో సంఘ క్షేమ అభివృద్ధిని గురించి మీతో పంచుకుంటాను. ఆల్రెడీ నాకు గోల్కొండకి రిజర్వేషన్ అయిపోయింది. నేను 2 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి టైం చూస్తూ మీకు వాక్యం అందిస్తూ ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. జక్కలొద్ది క్రీస్తు సంఘము నాకు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చా. మీరు నాకు ఎప్పుడు ఏ రూపాయి కూడా ఇవ్వలే, నాకు ఏది అందలే. నా డబ్బులు పెట్టుకొని నా బువ్వ నేనే దేని, నా టిఫిన్ నేనే దేని నేను వస్తున్నా తోస్తున్నా. ఎందుకు? సైన్యంలో ఉద్యోగం చేసేవాడు సొంత డబ్బులు పెట్టుకొని చేస్తాడా? చెయ్యడు. అయినా నేను చేస్తానంటే మీ మీద నాకు ఎంత అభిమానమో, ఎంత ప్రేమ, ముఖ్యంగా ప్రసాద్ అన్నకు నేను వందనాలు తెలియజేస్తున్నా. సో నేను పరలోక బహుమానాన్ని చూస్తున్నా. కనుక మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని అడ్వాన్స్ అయిపోతున్నా, ఇక తప్పదని. ఓకే, సంఘ క్షేమ అభివృద్ధి. ఏ సంఘ? ఏసే సంఘ కాదు, బాప్టిస్ట్ సంఘ కాదు, లూథరన్ సంఘ కాదు. ప్రజెంట్గా 68,000 మత శాఖలు ఉన్నాయి. అందులో ఏ సంఘం యొక్క అభివృద్ధిని గురించి చెప్పటలే, క్రీస్తు సంఘ అభివృద్ధిని గురించి మాత్రమే చెబుతున్నా. జక్కలెద్దులో ఉన్న ఈ క్రీస్తు సంఘ అభివృద్ధిని గురించి గ్రంథాన్ని బట్టి మీకు దేవుడి జ్ఞానం అందించి వెళ్ళిపోదామనే వచ్చా. కాబట్టి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు ఉన్నాయి కదా మనకి, వినుగాక. ఆమేనండి. ఓకేనా? రైట్. అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారా? మీరు ఇక్కడే ఉండండి. మీకు అర్థమవుతుందా? నా మాటల్లో జ్ఞానం ఉంది. సాయంత్రం ఏం కూర వండాలి, రేపేం కూర వండాలి, అది ఇప్పుడే స్కెచ్లు గీకాకండి, అన్నీ ఫెయిల్ అయిపోతాయి. రైట్. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. నేను ఎత్తుకునే ప్రతి లేఖనం, చెప్పే ప్రతి సందర్భం సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటుందే తప్ప సంబంధం లేనిది ఎప్పుడు కూడా చెప్పను. అది కరెక్ట్ కాదు. మత శాఖలు చెప్తారు, పాస్టర్లు అలా బోధిస్తారు, క్రీస్తు సంఘ సహోదరులు అలాగే చెప్పరు. కాబట్టి ప్రతిదీ కూడా వింటూ విశ్లేషించాలి. నేనే చదువుతున్నా చూడనమ్మా. కీర్తన గ్రంథము 127 మొదటి నుంచి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నాడు. ఆడోళ్ళైతే ఆడోళ్ళు, మగోళ్ళైతే మగోళ్ళు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానం తప్ప మార్కెట్లో దొరికేది కాదు. ఇది బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. వారు తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడికి లేఖనమును దీవించి
ఆస్వాదించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. క్రీస్తుకు పూర్వము ఇంచుమించు కొన్ని వందల సంవత్సరముల క్రితము ఇది రాయబడ్డది. కీర్తన గ్రంథాన్ని ఒకే ఒక రచయిత రాయలే, చాలామంది రాశారు. అందులో సొలొమోను గారు ఒకరు. కీర్తన గ్రంథాన్ని రాసినటువంటి వారిలో సొలొమోను గారు ఒకరు. సొలొమోను గారు ఎవరు అని ఆలోచిస్తే దావీదు గారి యొక్క కుమారుడు. ఈయన చక్రవర్తి, ఆయన చక్రవర్తి. దావీదు 45 సంవత్సరాలు ఇంచుమించు పరిపాలించిండు ప్రజలని. ఆ తర్వాత సొలొమోను గారు కూడా పరిపాలించిండు ఇంచుమించు 45 సంవత్సరాలు. కానీ దేవుడి ద్వారా శబాస్ అనిపించుకున్న వ్యక్తి జ్ఞానపరంగా సొలొమోను మాత్రమే, దావీదు కాదు. దావీదును కూడా దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఏమని? నీవు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడంతే. ఎట్లా నాకు నువ్వు ఇష్టానుసారుడ మనుషుడు అంటే, నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చావని చెప్పేసి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22లో దావీదును గూర్చి కూడా దేవుడు సాక్ష్యం అందించాడు. అంటే ఎవరికున్న సర్టిఫికెట్ వారికే ఉంది. జ్ఞానపరంగా మాత్రము తండ్రి అయిన దేవుడు సొలొమోను మాత్రం అప్రిషియేట్ చేశాడు. నీ ముందు ఉన్నవారు కానీ నీ తర్వాత కానీ ఎవరు కూడా ఏ తురును కూడా రాడు. మన భాషలో చెప్పాలంటే, నీకు అలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నా నా కుమారుడా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇవ్వటం జరిగింది. చాలా పుస్తకాలు రాశాడు. అందులో ఈ కీర్తన గ్రంథం కూడా ఒకటి. ఓకే, స్మాల్ ఇంట్రడక్షన్. ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు, డెప్త్గా ఇన్ఫర్మేషన్ అందించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఒక చెట్టు కొట్టేటప్పుడు చుట్టూరు మొత్తం క్లీన్ చేసుకోవాలి, అప్పుడే చెట్టు ఈజీగా పడిపోయింది. అలాగే సబ్జెక్ట్ అందించేటప్పుడు కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. జస్ట్ లైట్గా టచ్ చేసే సబ్జెక్ట్లోకి వస్తేనే కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంజెక్ట్ అయ్యింది హృదయంలో. చెప్పకుండా ఎప్పుడు కూడా చెప్పకూడదు. సబ్జెక్ట్ ఉన్నోడు బోధించే విధానం ఇది, సబ్జెక్ట్ లేనివాడు బోధించే విధానము అది. ఓకే, రాయ్. కీర్తన 27లో సొలొమోను అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసము వ్యర్థమే అంటుండండి. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఈ లేఖనాన్ని మనము నిక్కర్లు కట్టుకున్న కానీ చదువుతూనే ఉంటాం, బాప్టిజం తీసుకున్న కానీ చదువుతూనే ఉంటాం. బాప్టిజం తీసుకున్న కానించి ఈ లేఖనాన్ని బేస్ చేసుకొని బోధకులు బోధిస్తున్నప్పుడు ఇంటనే ఉంటున్నాం. అమ్మా కొంచెం వినండి, వార్తలకు అంతరాయం జరగొద్దు. ఎట్లాగా మీరు వచ్చారు, సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఇది గ్రౌండ్ కాదు, పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకెళ్తారు తెలుసా, ఆటలాడించడానికి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ వర్డ్. అర్థం చేసుకోండి. ఒక అన్నయ్యగా పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. అమూల్యమైనటువంటి సమయం. పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు దినములను పోనీయక అనాల, కానీ అనలే, సమయమును పోనీయక అంటాడు. అదేంటిది? సమయము దినాలు ఒకటి కాదా? ఏమ్మా, మీరు దినములు చెడ్డవి గనుక మీరు దినములను పోనీయక అనాల. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అంటాను. ఏంటిది సమయం? ఏంటిది దినాలు? ఏంటిది? సూపర్ థియరీ. ఎవరికి తెలవదు ఈ కాన్సెప్ట్. సమయం అంటేనేమో దేవుడికి మనము కేటాయించేది, దినము అంటే కాలం. కాలం అనేది దేవుడు మనకి ఇచ్చేది. తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోకి పడ్డప్పుడు దేవుడు మనకి దినాలు ఇస్తాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది దినము, అది కాలం.
సమయం అంటేనేమో భూమి మీదకి మనం వచ్చి దేవుడికి కేటాయించేది సమయం. అందుకొరకే కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి అన్నాడు. రెండు సపరేట్గా మాట్లాడిండు. రెండు ఒకటైతే మన సమయంలో ఎందుకు అంటాడు? అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నా నేనంటే, ఈ సమయం అనేది దేవుడిది. మన కాలాన్ని మనం వాడుకుంటున్నాం, దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఈ సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు, దేవుడి సమయాన్ని. మీకు అర్థమైంది అనుకుంటా. నా మాటలో జ్ఞానం 666లో జ్ఞానం అన్నట్టు నా మాటలో కూడా జ్ఞానం ఉంది, అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని స్టార్ట్ చేశాడు. దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. చాలాసార్లు విన్నాం, ఈ ప్రసంగం కూడా విన్నాం. ఏంటి దీని అర్థం ఏంటిది? యెహోవా ఇల్లు కడతాడు అంటున్నాడా సొలొమోను గారు? కట్టిస్తాడు అంటున్నాడా? అమ్మా, ఏమర్థమైంది మీకు? యెహోవా ఒక వ్యక్తి అంటాడు, సొలొమోను గారు అంటాడు. ఒక వ్యక్తిని గూర్చి యెహోవా దేవుణ్ణి గూర్చి సొలొమోను అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, కట్టిస్తాడు కాదు, కట్టించని ఎడల, ఒక వ్యక్తి ద్వారా కట్టిస్తున్నాడు. యెహోవా ఇల్లుని కట్టించని ఎడల ఏం కాదులే, నడతదిలే, నేను కూడా గడతలేదు, ఎవడైతే ముందుకొచ్చి కట్టడానికి సిద్ధపడతాడో కట్టువాడి ప్రయాసం వ్యర్థము అంటాడు ఇక్కడ సొలొమోను గారు. యెహోవా ఇల్లు కట్టటలే, కట్టిస్తాడు. మన దగ్గర ఒక 70 లక్షలు ఉన్నాయి, మన దగ్గర ఇల్లు కట్టించాలనుకుంటున్నాము. ఇల్లు మనం కట్టిస్తాం. ఎవరి ద్వారా? మంచి బిల్డర్ ద్వారా, మంచి మేస్త్రి ద్వారా. మనం డబ్బులు ఉండగానే ఇల్లు కట్టడం కాదు. అన్ని తలాంతులు దేవుడు అందరికి ఇయ్యడు. మనము మంచి మేస్త్రిని సెలెక్ట్ చేసుకొని మేస్త్రి ద్వారా మనకు అనుకున్న డిజైన్లో ఇల్లు కట్టిస్తాం భూమి మీద. మనం తెలిసిన సంగతులే. ఇక్కడ సొలొమోను ఏమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టిస్తాడు అని అంటున్నాడు. సొలొమోను గారి యొక్క మదిలో యెహోవా ఎవరి ద్వారా ఇల్లు కట్టించబోతున్నాడు ఆలోచించాలి. ఇక్కడ సొలొమోను గారు చెప్పిన ఆ ఇంటికి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? ఇల్లు అంటే బైబిల్ పరిభాషలో అర్థం ఏంటిది? అమ్మా, ఇల్లుకి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? ఊహలు వద్దు, వాక్యమే హద్దు. ఈ లేఖనాన్ని సేవకులు ఎక్కడ చదివి స్టార్ట్ చేస్తారు? ఇంటికి ఫౌండేషన్ వేసినప్పుడు, అంతేగా బ్రదర్? ఇల్లు కట్టుడు అయిపోయిన తర్వాత రిబ్బన్ కట్ చేసేటప్పుడు చదువుతారు, వాక్యం చెప్తారు. అంటే వాళ్ళ దృష్టిలో ఆ లేఖనం, ఈ లేఖనము ఈ ఇంటికి సంబంధించిందని అనుకుంటున్నారు. ఎర్రి ఎంగలప్పలు అనొచ్చు మన భాషలో, తప్పేమి లేదు. వారు లేఖనములు ఎరగక ఏ పొరపడుచున్నారని అనాల మనం. ఫిజికల్ హౌసెస్ గురించి సొలొమోను గారు చెబుతున్నాడా? సొలొమోను గారు మదిలో ఉన్న ఆ ఇల్లు ఏంటిది? సంఘం అని మన సహోదరి చెప్పింది. దీనికి లేఖనం మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా? టిక్ పెడితేనే మనం టిక్ పెట్టాలా? ఊహలు వద్దు, వాక్యమే బేస్ వద్దు. పౌలు గారికి లాస్ట్ టైం చెప్పా, ఏది డౌట్ వచ్చినా ఎవరన్నా వచ్చి అడిగినా ఇమ్మీడియట్లీ చెప్పడు. ఇందును గూర్చి లేఖనం ఏమంటుంది అని లేఖనం దగ్గరికి వెళ్ళేటోడు. రామపత్రిక, గలతి పత్రిక, కొరింథీ పత్రిక చదివితే అర్థమైంది. ఇందును గూర్చి లేఖనము ఏమంటుందని లేఖనం దగ్గరికి వెళ్ళేటోడు. లేఖనం చెప్పాలి దేనికైనా కూడా అర్థం.
దేవుని పిల్లలు ఇప్పుడు మనం చూద్దాం. ఇల్లు అంటే ఏమిటి? యెహోవా దేవుడు ఎవరి ద్వారా ఇల్లు కట్టించబోతున్నాడు? అసలు ఏంటిది? ఆ ఇంటికి బైబిల్లో ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా, పర్యాయ పదాలు? ఆ ఇంటి యొక్క క్షేమాభివృద్ధి ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ముందుగా విషయాలన్నీ కూడా మనము స్పీడ్గా మనము చదువుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యెహోవా దేవుడు ఆయన కట్టించబోయే ఇంటికి ఏ మేస్త్రిని లేదు ఏ బిల్డర్ని చూజ్ చేసుకుంటున్నాడు చూద్దాం. ఈ లోకల్ ఒక కోటేశ్వరుడు ఒక ఇల్లు కడుతున్నాడంటే రూపాయన్నర మేస్త్రులను పెడతాడమ్మా? మీకు అర్థమవుతుందా? ఎవరిని పడితే వాళ్ళని మేస్త్రులను పిలిచి వాళ్ళ ద్వారా కట్టిస్తాడా? ఒక కరోడపతి ఆయనకి దగ్గర మేస్త్రులు ఎక్కడ ఉంటారనేది కరెక్ట్ మ్యాచ్ కావాలి. వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి అప్పచెప్పి చక్కగా కట్టాలని చెప్పేసి వారికి అప్పచెప్తారు. అంటే ఈ లోకంలో ఒక కోటీశ్వరుడే తన ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి బిల్డర్, మంచి మేస్త్రిని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ అయినప్పుడు యెహోవా దేవుడు కూడా ఇల్లు కట్టించబోతుండట. ఇప్పుడు ఆయన ఏ మేస్త్రిని కన్సల్ట్ కాబోతున్నాడు? ఎప్పుడైనా విన్నారా ఇలా? మీరు విన్నారా అన్నట్లా? అంటే ఎప్పుడు కారంతో, పప్పుతోటి, దొండకాయ బెండకాయ కూరలే తిన్నారు, బిర్యానీ తినలేదన్నమాట. తినాలి కదా, ఎంతకాలం తింటాం కారం? ఏం బ్రదర్ మీకు అర్థమవుతుందా? గోంగూర పచ్చడి ఎంతకాలం తింటాము? వారం రోజులు తింటామేమో, తర్వాత సప్పపట్టమే కదా. బెండకాయ ఏమైనా టేస్ట్ ఉంటుందా? రుసులు మరుగుతున్నాం మనం. అక్కడ రుసు మరిగినప్పుడు మరి ఇక్కడ వద్దా? శ్రేష్టమైనది జ్ఞానం, తేనె కంటెను, జుంటి తేనె కంటెను శ్రేష్టమైనది, ఉన్నతమైనది. దీన్ని తినేటప్పుడు ఎలా జనాలు తెలుసా? అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది గ్రంథంలో. తెలుసుకోవాలి, ఆస్వాదించాలి, జుట్టి తేనె వలె జుర్రుకోవాలి ఈ జ్ఞానాన్ని. దేవుని పిల్లలారా, లాస్ట్ టైం చెప్పా, బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో పట్టు అనేది ఉండాలి. రైట్. దేవుడు చూజ్ చేసుకున్న ఈ మేస్త్రి ఎవరు, ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటిది అనేటువంటి సంగతిని మనం చూద్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి మనము పాత నిబంధనలో జకర్యా గ్రంథంలోనికి వెళ్దాం. అందరు తీయాలండి పేజీ నెంబరు 779. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్న చూడండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, ఆయన సెలవిస్తుండండి, చిగురు అను ఒకడు కలడు. అప్పటికే మేస్త్రిని అతను ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాడు జకర్యా ప్రవక్త ద్వారా. చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. మేస్త్రి అతడే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ప్లేస్లోకి ఏ మేస్త్రి రావడానికి లేదు ఛాన్స్. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏళ్ళును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చెయ్యగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చాలా ఏమర్థమైందండి మీకు? ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివారండి? అసలు చదివినరా చదవలేదా? మీ దృష్టిలో పడదా పడలేదా? పడితే ఏం గ్రహించారు మీరు? ఫ్లైన్ చదువుకుంటూ పోయారు, ఒక టెక్స్ట్ బుక్ లెక్క, అంతే కదండి. లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని వెలికి తీయలేకపోయారు. బొగ్గు గనుల్లోకి వెళ్ళిన తర్వాత, లోపల దిగిన తర్వాత వెళ్తుంది లోపల ఏమేమి ఉంటాయి ఏందనేది. సముద్ర గర్భంలోకి పోతుంది, పోతు వెళ్తుంది, అక్కడ ఏముంటాయి ఏందనేది. లోపలికి వెళ్ళాలండి. దేవుని జ్ఞానము లోతుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సంపదని బయటికి తీసుకొని రావాలి. ఇక్కడ ఏముంటుందంటే,
సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే సిగురు అని ఒకడు కలడు అని అంటున్నాడు. సిగురు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నదాట, మేస్త్రి, యెహోవా దేవుడి యొక్క ఇల్లు కట్టే మేస్త్రి ఎవరంటే చిగురు అనేటువంటి ఒక వ్యక్తి అట. చింత చిగురు మనకు తెలుసు కదండి, ఎండాకాలం చింత చిగురు చింపుకొని దేంట్లో వేసేసుకుంటాం మనం, తెంపుకొని రొయ్యలలో, మాంసములలో, వాటిలలో వీటిలో వేసుకోమా, మనకి అంతవరకే తెలుసు, లోపలికి వెళ్ళాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, చిగురు అనే ఒక వ్యక్తి ఉండట. ఒక వ్యక్తిని చిగురుతో పోలుస్తున్నాడు జకర్యా గారు. ఎవరు ఈ వ్యక్తి? ఈ మేస్త్రి ఎవరు? యేసుక్రీస్తుల వారు. ప్రకటన గ్రంథంలో యేసు అంటాడు, నేను దావీదు వేరును చిగురును అని అంటాడండి. సూపర్ అండి. బైబిల్లో రాయబడ్డ దానికి బైబిల్లో నుంచే సమాధానం పొందాలి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిలే సమాధానం చెప్పాలి. చిగురు అనే వ్యక్తి ఎవరంటే ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు అంటారు, ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తుల వారు అని కన్క్లూషన్ ఇస్తాడండి. చిగురు అనగానే యేసు అని అనుకోవాలి. అమ్మా, చిగురు అని రాయబడితే యేసు అని అనుకోవాలి. యేసుక్రీస్తుల వారు ఒక చిగురే కాదు, ఆయన మార్గము, సత్యము, జీవము, సమస్తము నేనే అంటాడు ఒక సందర్భంలో. ఇక్కడికి వచ్చేసరికి చిగురు అంటాడు. యేసుక్రీస్తుల వారు ఆత్మ సంబంధమైన మేస్త్రిగా ఉన్నాడు. ఆల్రెడీ అని అంటున్నాడు. ఉన్నడా, ఉండబోతాడా? చిగురుగానే ఒక వ్యక్తి కలడు. జాన్సన్ అనే ఒక వ్యక్తి కలడు. ఎక్కడ కలడు వాడు? ఖమ్మంలో కలడు. నేను స్విచ్ ఆఫ్ అయితే అప్పుడు కలడు అనరు, పోయాడు అని అంటారు. ఆయన కలడండి. పిలుద్దాం 14, 15, 16 తారీఖులో పిలుద్దాం. ఉన్నాడు కదా, మీకేంటి ప్రాబ్లం? అమ్మహోనా అంటారు మీరు, పిలుద్దామంటారు. పరలోకములో యేసుక్రీస్తుల వారు ఒక ఆత్మీయ మేస్త్రిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ద్వారా, చిగురు అనే యేసు ద్వారా భూమి మీద ప్రజల మధ్యలో ఒక ఇల్లు కట్టబోతున్నాడు. కట్టబోతున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ప్రశాంత్, అర్థమవుతుందా? ఓ ప్రశాంత్, ఏమి అర్థం కావట్లేగా? వెరీ గుడ్. నువ్వు అలాగే ఉండాలి, జాగ్రత్తగా చెప్పాలి అడిగినప్పుడు. దేవుడు ఆ మేస్త్రి ద్వారానే ఇల్లు కట్టాలి, ఆ ఇంటిలో నివాసం చేసుకోవాలని అద్భుతమైనటువంటి స్కెచ్ అండి ఇది. సృష్టి పుట్టడానికి ముందే, పరలోకంలో తాను ఉన్నప్పుడే జకర్యా గారి ద్వారా తెలియచేస్తున్నాడు. మళ్ళీ చదువుతూ చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇల్లు అనుకుంటూ వచ్చారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆలయం అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఆలయము, ఇల్లు ఒకటేనా బ్రదర్ గారు అని మీకు ఒక సందేహం రావచ్చు. బైబిల్లో ఆలయం అనున్నా, ఇల్లు అనున్నా, మందిరం అనున్నా, సంఘం అనున్నా, పరిశుద్ధులనున్నా, ఇంకా మరి ద్రాక్ష తోటనున్నా, ఏదనున్నా అన్నీ కూడా సంఘానికి మరొక పేరండి. ఏ సంఘానికి? సిఎస్ఏ సంఘము, బాప్టిస్ట్ సంఘము, లోదరన్ సంఘానికి కాదు, క్రీస్తు సంఘమునకి పర్యాయ పదాలుగా గ్రంథములో పిలువబడ్డవి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యెహోవా సెలవిచ్చింది ఏందనగా, చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎతడండి? అతడే ఆ మేస్త్రి. అతడే యెహోవా ఆలయమును కట్టును. ఆయన ప్లేస్లోకి మళ్ళొక్క మేస్త్రి వచ్చి, దేవదాస్ అయ్య గారు కానీ, లోదరన్ అయ్య గారు కానీ, బక్క సింగయ్య గారు కానీ అంటారు కదా, మా అయ్యగారి సంఘం ఇది, మా భక్త సింగ్ గారి సంఘం,
లూథరన్ సంఘం అని అంటారు కదా, వాళ్ళ గురించి ముందే చెప్తున్నాడు. అతడే అంటే ఇంకెవడు రావద్దు, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై వెళ్తాడు అని క్రీస్తు పుట్టడానికి ముందే, క్రీస్తుకు మన భాషలో చెప్పాలంటే బొడ్డు వేయడానికి ముందే పరమ తండ్రి జకరియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. తాను కట్టబోయే ఇంటిని గూర్చిన ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి లీక్ చేస్తున్నాడు. ఓకే, మరి దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు తన ఇంటిని కట్టుకున్నాడా, భవిష్యత్తులో కట్టుకుంటాడా? జకర్యా గారు ద్వారా చెప్పబడిన ప్రవచనము ఫుల్ఫిల్మెంట్ అయిందా, అవ్వబోతుందా, అవుతూ ఉందా? అర్థమవుతుందమ్మా? 2+2 = 4 లెక్కనే చెబుతున్నా. 3.5 quarter to 4 లెక్క చెప్పటలే. తల్లి తన చంటూనికి పాలు, అరటిపండు, అన్నం ఎట్ట తినిపిస్తుంది? ఇక గట్ట తినిపిస్తున్నా నేను. దయచేసి అర్థం చేసుకో. దేవుడు తన ఇల్లుని కట్టుకున్నాడా, కట్టుకోలేదా? కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? హైదరాబాద్ వలన, ఖమ్మం వలన, జక్కలొద్దిలన? కట్టుకుంటే ఏంటిది ఆయన ఇల్లు? ఎట్లా ఉంటుంది ఆయన ఇల్లు అమ్మా? చూద్దాం. ఇందును వచ్చి జాన్సన్ ఏమి చెప్తున్నాడు కాదు, లేఖనం ఏమి చెబుతుంది అడుగుదాం. పౌలు గారు అయితే కరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నమిలి మింగి జీర్ణించుకున్న వ్యక్తి, బాగా తెలుసు ఆయనకి. ఆయన టచ్ చేద్దాం. దేవుడు చెప్పిన ప్రకారం ఇల్లు కట్టుకుండా పౌలు గారు కట్టుకోలేదని ఒక్కసారి ఆయన టచ్ చేద్దాం. ఏం చెప్పాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరు తీయాలండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6 కానించి. పురుషులు చదవండి నాన్న. అయితే క్రీస్తు ఎవరికి కుమారుడయ్యుండి? దేవునికి. అయితే క్రీస్తు దేవునికి కుమారుడయ్యుండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకి స్థిరంగా చేపట్టిన ఎడల, అండర్లైన్ చేసుకొని పెళ్లి చూసుకొని, మనమే ఆయన ఇల్లు. ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే ఎంత పొడుగుంటుందో, అది ఎంత ఎడలుకుంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా కట్టుకున్నాడో. యెహోవా దేవుడి ఇల్లు కాదు. ఈ లోకల్ ఒక కోటీశ్వరుడు కట్టుకుంటేనే చక్కగా ఉంటుంది. మరి ఆయన కట్టుకొని ఇల్లు ఎంత బాగుంటుందని మనం అనుకున్నాం. కానీ ఒక్క దెబ్బతో ఎగరగొట్టండి ఇక్కడ పౌలు గారు. మనమే ఆయన ఇల్లు అనేసారు. మనమే అంటే నువ్వే, నేనే, మనమే. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఒక సహోదరి. సంఘమే, జక్కలొద్ది సంఘమే యెహోవా దేవుడు కట్టుకున్న ఇల్లు. అయిపోయి ప్రశ్నకి సమాధానము దొరికింది. అర్థమవుతుందా అండి? ఇల్లు కనపడ్డది, మనమే అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇది యెహోవా దేవుడికి ఇల్లు. ఇల్లు ఆయనదైతే మరి ఈ ఇల్లుని ఎవరి ద్వారా కట్టించాలని చెప్పేసి అన్నాడు? క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు ద్వారా కట్టాలనుకున్నాడు. మరి క్రీస్తు యాక్సెప్ట్ చేయొద్దు? ఆయన ఓపికందో లేదో మరి. ఆయన అనగానే సరిపోయిందా? మేస్త్రి కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎన్నో ఇల్లు ఒప్పుకుంటాడు. ఈయన పిలవగానే పని అప్పచెప్పగానే ఆయన చేయాలని రోజులని ఉందా? కాబట్టి మరి ఇప్పుడు మన మేస్త్రిని కన్సల్ట్ కావాలి.
మీ నాన్న మీకు ఇల్లు అప్పచెప్పాడు, కట్టిస్తా నీ ద్వారా అన్నాడు, ఇంతకు నువ్వు కట్టినవా కట్టలేదా? ఒకసారి నువ్వు కూడా చెప్పండి, మాకు డౌట్ క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ఆయన అడుగుదాం. ఆయన ఏమంటాడో మరి, నాకు సంబంధం లేదు అని అంటాడా, కడతానని చెప్పేసి అని కట్టాడా? ఒక్కసారి ఆయన్ని కూడా మనం టచ్ చేద్దాం. అంతే కదా బ్రదర్? రూట్ అంతా క్లియర్గా ఉండాలి. బైపాస్ రోడ్ అయితేనే హైదరాబాద్ వెళ్తాం, అంత షార్ట్ రోడ్ అయితే కష్టం వెళ్ళటం. సింగిల్ రోడ్ అయితే మనకు బైపాస్ రోడ్ లేక ఉండాలి. ఇప్పుడు ఏసుని టచ్ చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో ఏమంటున్నాడో చూద్దాం. 16:18 కానించి, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టాను అంటండా, కట్టుదును అంటండా? కడతానంటున్నాడు, కట్టను అని అంటలే. అప్పచెప్పిన పనిని నెరవేరుస్తానని అంటున్నాడు. కట్టుదును ఫ్యూచర్ టెన్స్, అప్పటికి కట్టలే. దేవుడు జకరియా గారి ద్వారా మేస్త్రి ద్వారా కట్టబోయే సంగతి చెప్పిండు. అక్కడ యేసుని చూడలే మనం, వాళ్ళని దాటుకొని యేసు దగ్గరికి వచ్చాం, మేస్త్రి దగ్గరికి. మేస్త్రి కూడా ఏమంటాడు, ఓకే ఐఎమ్ రెడీ అని అంటున్నాడు. పేతురుతో అంటాడు, ఈ బండ మీద, అంటే పరుపు బండ కాదండి, మనం బయటికి వెళ్ళినప్పుడు కనపడుతున్న బండలు కాదు, క్రీస్తు అనే బండ. ఆ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడా? కొంతమంది ద్వారా కట్టిస్తాను అన్నాడా? ఇక్కడ కూడా క్లారిటీ, కట్టుదును అంటున్నాడు. ఒక్క సంఘమా, అనేకమైన సంఘాల? ఇక్కడ చూడండి, నా సంఘమును అన్నాడా, నా సంఘములు అన్నాడా? సంఘమును సింగులర్ వర్డ్, కట్టబోయేది ఒకే ఒక సంఘం. ఇప్పుడు 68,000 సంఘాలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? సిఎస్ఐ సంఘం, బాప్టిస్ట్ సంఘం, లోదరన్ సంఘం, పెంతెకోస్తు సంఘం, అది మరి అయ్యగారి సంఘం, ఆ సంఘం, మనుషుల సంఘాలు ఉన్నాయి. 68,000 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారో తెలుసా? మా సంఘాలు కూడా క్రీస్తు సంఘాలే అంటారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? మా సంఘాలు కూడా, మీరు 100 చెప్పండి, మావి కూడా క్రీస్తు సంఘాలే, మా సంఘాలను బట్టి కూడా క్రీస్తే అంటారు వాళ్ళు. అప్పుడు ఏ సేవనాలి? నా సంఘములు కట్టుదును అంటే వాళ్ళు చెప్పిన దానికి టిక్ పెట్టవచ్చు మనం. ఆయన ఒక్కటే ఇల్లు కడతాను అంటాడు, సంఘం కడతాను అంటాడు. వారేమో ఈ కూడా క్రీస్తు సంఘాలే అని ఆయన కంట కడుతున్నారు. అది కరెక్ట్ అంటారా? ఆయన కడతానన్నది ఒక్కటి, కట్టింది ఒక్కటి, అంతే. ఈ సంఘాలకి సంబంధం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి క్రీస్తు కడతానన్నది ఒకే ఒక సంఘం, అప్పటికి కట్టలేదు. ఈ మాటని ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? పేతురుతో యేసు ఈ మాట అని ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ నవ్ ఎంతకాలం అయిందండి? క్రీస్తు శకం 30వ సంవత్సరములో, 32వ సంవత్సరంలో చెప్పిండు. ఇది క్రీస్తు శకము 2025. 2025కి ప్లస్ 30 యాడ్ చేయండి. 2025 ప్లస్ 30, 2000 యాడ్ చేయండి. 2000 యాడ్ చేయండి. 2025 ప్లస్ 2000 యాడ్ చేయండి. 5 పక్కకు పెడదాం. ఎంత? ఏమండి మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా, అన్నీ నేనే చెప్పాలా? చిన్నది కదండి లెక్క. అవి 2, ఈ 2 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో అన్న వింటున్నారా? చెప్పి అన్న వంకాయలు దొరుకుతున్నట్టుంది.
ఉన్నారా ఇక్కడే? కట్టి ఇప్పటికి ఎంతకాలం, చాలా 100 సంవత్సరాలు అవుతుంది. కట్టిండా కట్టలేదా? ఏమా? కట్టాడు. కట్టాడు అని మనకి ఎట్లా తెలుసు? పౌలు గారు చెప్పాడు, మనమే ఆయన ఇల్లు అని. సో ఇది ఎప్పుడు కట్టాడు అని ఆలోచిస్తే, పెంతెకోస్తు అనే పండుగ దినాన యెరూషలేము పట్టణములో ఇంచుమించు 3000 మందితో దేవుడు తన ఇల్లుని కట్టుకున్నాడు. అదే క్రీస్తు యొక్క సంఘము. అర్థమవుతుందా? క్రీస్తు ద్వారా కట్టబడది క్రీస్తు సంఘము. సేమ్ టైం అది దేవుడి యొక్క మందిరము, దేవుడి యొక్క ఇల్లు, దేవుడి యొక్క రాజ్యంగా పిలువబడ్డది. ఇది కట్టబడి కొన్ని 100 సంవత్సరాలు అయింది భూమి మీద. అర్థమవుతుందండి? ఆ ఇల్లే మనము, ప్రియమైన దేవుని పిల్లలారా. ఓకేనా? సబ్జెక్ట్ ఏంటి మంది? ఇది ఎగిరిపోయిందా? మన సబ్జెక్ట్ ఏంటి? ఏది ఎత్తుకొని ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం? సంఘ క్షేమాభివృద్ధి. జక్కలొద్ది సంఘ క్షేమాభివృద్ధి. సంఘం కట్టబడి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాల చిల్లర అవుతుంది. 5 అప్రాక్సిమేట్ చెప్తలేదు, చిల్లర అవుతుంది. జక్కలొద్ది సంఘం స్టార్ట్ చేయడం ఎంతకాలం అవుతుంది? జక్కలొద్ది క్రీస్తు సంఘము కట్టబడి ఇప్పటికి ఎంతకాలం అయింది? అప్రాక్సిమేట్లీ 30-40 ఎన్నమ్మా? 50 సంవత్సరాల దాకా అవుతుంది. జక్కలొద్ది క్రీస్తు సంఘము కట్టబడి అప్రాక్సిమేట్లీ ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రీస్తు సంఘమే దేవుని యొక్క రాజ్యం, దేవుడి యొక్క ఇల్లు, దేవుడి యొక్క మందిరము. నా పాయింట్ ఏంటంటే, కట్టబడి ఈ ఇల్లు, ఈ సంఘము ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే దీంట్లో అభివృద్ధి అనేది జరుగుతుందా? ఈ క్రీస్తు సంఘ అభివృద్ధి ఎలాగుంది? ఏం బ్రదర్ అలా మాట్లాడతారంటే, 50 ఏళ్ళ క్రితము వచ్చి చూసారా మీరు? ఇక్కడ చిన్న షెడ్ వేసుకున్నాము, గడ్డితో ఉంది, పాకతో ఉంది, వాటితో ఉంది, వీటితో ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, బోర్డు అద్భుతంగా ఉంది, పేర్లు అద్భుతంగా రాసినాము, బండలు వేసినాము, అవుట్లుక్ అదిరిపోతుంది. సంఘం ఎందుకు డెవలప్ కాలేదు బ్రదర్ అంటారు మీరు. అంతేగా మీరు చెప్పేది? కలర్లు వేసాము, మామూలుగా లేని మంది అని చెప్పేసి మీరు అంటారు. అభివృద్ధి అంటే ఇదా? ఈ అభివృద్ధిని గురించి పరమ తండ్రి కోరుకున్నాడా? క్రీస్తు సంఘపు యొక్క అభివృద్ధి అంటే ఏంటి? మీరేమనుకొనుచున్నారు? సంఖ్యలోనూ నాణ్యతలోనూ అభివృద్ధి చెందాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 50 ఏళ్ళ క్రితం 50 మంది ఉంటే ఇప్పుడు 5000 మంది ఉండాలి. సంఖ్యాపరంగా 5000 మంది ఉంటే 5000 మంది సంఖ్య కాదు, నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఉండాలి. దేవుడు చూసేది సంఖ్య అండ్ నాణ్యత. ఈ 2 లేకుండా ఫిజికల్గా ఎంత మనం డెవలప్ అయినా దేర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. మీకు అర్థమవుతుంది? వాడు చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మిసాలు ఉన్నాయి, కటింగ్ ఉంది, టచ్ చేస్తున్నాడు, సూపర్ ఉన్నాడు, వాడు మొగుడు కాదంటారు బయట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, దయచేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ బిట్. చూడటానికి బాగున్నాడు వాడు, చూడటానికి ఆమె బాగుంది, లోన లోటారం పైన పటారం అన్నట్టుగా ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటిది? ఎవరికన్నా ఒరిగింది ఏమన్నా ఉన్నదా? ప్రియులారా, దేవుని పిల్లలారా, అవుట్లుక్ అనేది దేవుడికి అవసరం లేదు. అఫ్కోర్స్ అవసరం కొన్ని సందర్భాలను బట్టి. ఇక 98% ఆత్మీయంగా ఎదగాలి సంఘము. ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి ఈ సంఘము. నాట్ ఓన్లీ ఇన్ జక్కలొద్ది కాంగ్రిగేషన్. నేను మాట్లాడేది వరల్డ్ వైజ్గా ఉన్న క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతాను. సంఖ్యలోనూ ప్లస్ నాణ్యతలోనూ వృద్ధి నొందాలి. మన పరిస్థితి ఎలాగ ఉందంటే,
ఎక్కడ వేసిన గొగ్గలి అక్కడే ఉన్న తప్ప లేదు. పోనీ దాన్ని తీసి దులిపి మడతపెట్టి పెట్టెలో పెడతామంటే తీర్థంటే ఎలాగుంది, అది చెదలు పట్టిపోయి దానికి అయ్యి బట్టి ఈ బట్టి ఆగమైపోయింది. అట్లా ఉంటున్నాయి క్రీస్తు యొక్క సంఘాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, 14, 15, 16 తారీఖుల్లో జరగబోయే మీటింగ్కి షాంపిల్ మీటింగ్ ఇది అంతే కదమ్మా. ఎంతమంది గ్యాదర్ కావాలి? చాలామంది గ్యాదర్ కావాలి. స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది, పురుషుల సంఖ్య ఎవరున్నారు? అన్న ప్రసాద్ అన్న బయట నుంచి వచ్చాడు, దేవేంద్ర బ్రదర్ బయట నుంచి వచ్చాడు, నేను బయట, ఇక్కడ కనపడది సహోదరులు, మరొక సహోదరుడు. ఇది కరెక్టా అధ్యక్ష? మీరు చెప్పండి. డెవలప్ కావాలి. మీరు కోప్పడొద్దున్నాను. నేను చెప్పకపోతే సేవకుడుగా ఎవరు చెప్తారు? దేవుడి ప్రతినిధులం మేము. దేవుడు ఎట్లాగా వచ్చి చెప్పడు. దేవుడు మానవుడు కనపడ్డు. దేవుడు మనిషితో మాట్లాడిన మనిషి స్విచ్ ఆఫ్ అయిపోతాడు, వాడు బతకడు. కాబట్టి దేవుడు మనుషులని ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మాట్లాడతాడు. ఆత్మ ఆయన సంఘములతో చెప్పుచున్న మాట సేవకుల ద్వారా చెవిగలవాడు వినాలి. మన అభివృద్ధి ఎలాగుంది ఒక్కసారి అర్థం చేసుకోండి. సంఘం అంటే కన్ఫర్మ్ అయింది. సంఘము అభివృద్ధిలో ఎలాగుంది, సంఖ్యలోనూ నాణ్యతలోనూ ఎంత శాతంలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి ప్రియులారా. సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయి భూమి మీద ప్రజల మధ్యలో 2025 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. కానీ బైబిల్లో ఉన్న తల్లి సంఘం గురించి ఆలోచిస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో సంఘము స్టార్ట్ అయింది. అవునా కదా? అయిందా కాలేదమ్మా? ఎంతమందితోటి? ఇంచుమించు 3000 మందితో స్టార్ట్ అయింది. 2వ అధ్యాయంలోనే సంఖ్య పెరిగింది. 3వ అధ్యాయం వరకు ఇంకా పెరిగింది. 4, 5, 6, 7, 9కి రాగానే అసలు క్రీస్తు సంఘం పరిస్థితి ప్రజల మధ్యలో భూమండలం మీద ఎలాగ ఉందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దామంటారా? చూద్దామా? రైట్. అపోస్తుల కార్యం 9వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతట సంఘము, నాటులు సంఘము, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అది ఎక్కడెక్కడటండి? యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతట క్షేమాభివృద్ధి నొందుచు. అక్కడ ఒక అంకి ఉంటుంది కింద చూడండి. మూల భాషలో కట్టబడుచు. అభివృద్ధి చెందుతుందట. ప్రియమైన దేవుని పిల్లార, సంఖ్యలోనూ నాణ్యతలోనూ. అజ్ఞాన కాలం వల్లనే సంఖ్యలో నాణ్యతలు అభివృద్ధి చెందితే ఇది విజ్ఞాన కాలం. ఏమై రైట్? ఇది విజ్ఞాన కాలమా అజ్ఞాన కాలమా అండి? విజ్ఞానం. ఏఐ టెక్నాలజీ వచ్చిందా రాలేదు? ఇప్పుడు వచ్చిందా రాలేదమ్మా? విజ్ఞానమా లేదా? అప్పుడుందా ఈ టెక్నాలజీ? మరి టెక్నాలజీ లేని మూమెంట్ అనే యూదయ, సమరయ, గలిలయ దేశములయందంతటా క్రీస్తు సంఘము అభివృద్ధి నొందుకుంటూ డెవలప్ అయినప్పుడు విజ్ఞాన కాలంలో ఇంకెలాగుండాలి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక్కసారి మనమే ఆలోచించాలి ప్రియులారా. క్రీస్తు సంఘాలలో ఎక్కడైనా అమ్మా ఒక 30 మంది ఉన్నారంటే ఎక్కడన్నా కాళ్ళ దగ్గర వస్తాం కదా మనం. ఒక 100 మంది ఉన్నారు అనుకో, అబ్బో వెనకకు దూవుతాం. మామూలుగా లేదు మాదంటాం మనం. 100 మందికే. మొదటి శతాబ్దంలో సంఖ్యకు లెక్కలేనంతమంది ఏడేరట. మరి వాళ్ళు ఏమనుకోవాలి? దేవుని పిల్లలారా, ఈ క్రీస్తు సంఘము మా చివరి మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇంకా నా సమయం ఆసనమైంది.
క్రీస్తు సంఘము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి. సంఘం పట్ల దేవుడికి ప్రణాళిక. ఏడంది ఈ మాట యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి చదవండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి. అంటే క్రీస్తు సంఘం ఎత్తబడాలంటే పైకి కాదు, భూమండలం అందంతటా స్ప్రెడ్ కావాలి. ఎత్తబడాలి. సమస్త అన్యజనులు ఇందులోనికి గుంపులుగా రావాలి. ఇది సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న అద్భుతమైన స్కెచ్ అండి. అర్థమవుతుందా? క్రీస్తు సంఘం డెవలప్ కావాలి, అందులోకి సమస్త అన్యజనులు రావాలి. మనం అన్యజనులమా? మనము అన్యజనులమా? ఇశ్రాయేలీలమా? క్రైస్తవులమా? కొంచెం కఠినంగా ఉంది కదా. మనము అన్యులము. క్రీస్తులోనికి రావటానికి మనం అంతా అన్యులము. అన్యులంటే హిందువులు కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందుకనిక వాళ్ళ దాంతా రావదల. అన్యులంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారిని అన్యులు అంటారు. క్రీస్తు సంఘములో ఉండి కూడా దేవుణ్ణి ఎరగకపోతే వాడిని అన్యుడే అంటారు. మీకు అర్థమవుతుందా? అన్యుడు అనగానే హిందువులని వాళ్ళ దగ్గర పోతారు, తన్నించుకొని వస్తామంటారు. కరెక్ట్గా మాట్లాడాలి. అన్యులంటే హిందువులు కాదు, దేవుణ్ణి ఎరగని వారిని అన్యులు అంటారు. రైట్. మనం అన్యులము క్రీస్తు సంఘంలోనికి వచ్చాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడ్డ ప్రవచనాన్ని మనము నెరవేర్చాం ప్రియులారా. అయితే కొండల కంటే ఎత్తుగా ఇది ఎత్తబడాలి, బాగా డెవలప్ కావాలి, వృద్ధి నొందాలి. అర్థమవుతుందా? అందుకొరకే దేవుడు 14, 15, 16 తారీఖులలో మీటింగులు కండక్ట్ చేయబోతున్నాడు మీ ద్వారా. మీటింగులు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి? జీవవాక్యాన్ని చేతబట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి, స్త్రీలైతే స్త్రీలకు బోధించాలి, పురుషులైతే పురుషులకు బోధించాలి, స్త్రీలకు బోధించాలి. పురుషుడున్న దగ్గర, బాప్తిజం తీసుకున్న పురుషుడున్న దగ్గర స్త్రీ మౌనముగా ఉండాలి. ఏమన్నా వీలైతే నేర్చుకోవడానికి ట్రై చేయాలి, కానీ పురుషుడు ఉండగా వాక్యాన్ని చెప్పొద్దు. స్త్రీ నడిపించటానికి అథారిటీ ఇవ్వలే దేవుడు పరమ తండ్రి. స్త్రీ మౌనముగా ఉండాలి. లీడింగ్ అనేటువంటి బాధ్యత దేవుడు సంఘములో పురుషుడికే అప్పచెప్పాడు. చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది ఈ కాన్సెప్ట్ అంతా. స్త్రీ ఎక్కడ సైలెంట్ ఉండాలి, ఎక్కడ మూవ్ కావాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎక్కడ నేర్చుకోవాలి, అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటుంది చర్చ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఈ క్రీస్తు సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడండి. ఒక సేవకుడు ప్రసాద్ గారే కాదు, మిగతా వారు కాదు ప్రయాసపడేది. ఆయన డ్యూటీ కాదు, ఆయన బాధ్యత నెరవేరుస్తున్నాడు. మనందరి బాధ్యత. 1 పేతురు 2:9 ఏమన్నాడండి? పిలువబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన గుణాతిశయాలు ప్రచురణ చేయాలి. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజకులం మనం. డిగ్రీడ్ తక్కువ కులస్తులం కాదు, రాజులం. రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు, ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు. ఆ పోస్ట్ దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యత నెరవేర్చలేదు కనుకనే సంఘము క్షేమంగా వృద్ధి నొందటలేదు. ఓకేమ్మా? సంఘము క్షేమాభివృద్ధి ఎట్ట జరిగిద్దంటే విన్నదాని ప్రకారంగా కష్టపడుతున్నటువంటి విధానాన్ని బట్టి. ఒక సేవకుడే కాదు, అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ పని చేసినప్పుడే ఈ యొక్క క్రీస్తు సంఘము డెవలప్ అయింది. లేకపోతే ఇంక నేను 5 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఈ సంఖ్యే కనపడుతుంది. వచ్చేటోడు పోతాడు, పోయేటోడు పోతాడు. సెలవులో కనుక నీళ్ళు ఊరగానే గుప్పుతో చూసారా, పోయేటివి పోతాయి, వచ్చేటివి వచ్చినట్టుగానే ఉంటాయి. సంఖ్యాపరంగా మనకి కనపడదు. కాబట్టి అందరూ పని చేయాలి, బాధ్యతతో దీన్ని నెరవేర్చాలి. సంఖ్యలోనూ నాణ్యతలోనూ ఉన్నతమైన స్థితిలోకి ఇది వెళ్ళిపోయేటట్టు కృషి మీరు చేయాలి. ఓకేనా? ఇంకా ఎక్కువ చెప్పినా కూడా బాగుండదు. చెప్పవచ్చు, అనేకమైన సంఘాలు చెప్పడానికే వచ్చాయి. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే,
మీతో చెప్పాలంటే నేను చెప్పగలను, కానీ చెప్పితే మీరు ఇప్పుడు సహించలేదని చెప్పేసి అంటాడు యేసు. మీతో చెప్పవలసిన సంగతులు అనేకమైన ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు సహించలేరు అంటే అసహించుకుంటారు అన్నట్టుగా నేను కూడా కొన్ని ఆర్జేస్తాను, సిచ్యువేషన్ బట్టి భవిష్యత్తులో చెప్తాను. కాబట్టి పిల్లరా, క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి ఒక అవగాహన రావడం కొరకు మీకు నేను చెప్పాను. మీరు విన్నారు, వదిలిపెట్టకుండా విన్న దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్ చేసే విషయంలో అందరూ కష్టపడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు. Thank you.